వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేష. చిత్తూరు తమ పంచాయతీలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ పనులను వెంటనే ఆపాలని కార్వేటి నగరం మండలం సురేంద్రనగర్ గ్రామ పంచాయతీ ప్రజలు కోరారు. ఈ మేరకు సురేంద్రనగర్ పంచాయతీ పరిధిలోని కార్వేటి నగరం మండల సురేంద్రనగరం గ్రామ పంచాయతీ పరిధిలోని సురేంద్రనగరం, వేపగుంట, తిరుమలకుప్పం గ్రామాలకు చెందిన రైతులు గురువారం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత గ్రామాల రైతులు విలేకరులతో మాట్లాడారు. సురేంద్రనగరం రెవెన్యూ లెక్క దాఖాల సర్వే నంబర్ 714, పాత సర్వే నంబర్ 140/9లోని 3.640 హెక్టార్లలో మన రాష్ట్రంలోని వేరే జిల్లాకు చెందిన వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వి వెంకటేష్ రెడ్డి, అతని అనుచరులు తమ పంచాయతీ పరిధిలో జిల్లా మైనింగ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా క్వారీ పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో భారీ వాహనాలలో గ్రానైట్ తరలించడం, నల్లమందుతో క్వారీ కొండను తొలుస్తుండటంతో తమ పంచాయతీ పరిధిలోని 3 గ్రామాలు కాలుష్య కోరల్లో ఇరుక్కుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ శబ్దాలతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు తమ పంచాయతీ పరిధిలోని 3 గ్రామాల్లో సాగు, తాగునీరు కలుషితమైపోతుందని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకోకుండానే క్వారీ నిర్వహించడంతో నీరు కలుషితమై అటు పశుపక్షాదులు, ఇటు గ్రామస్తులు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారని వాపోయారు. సంబంధిత సమస్యలపై తాము స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి థామస్, మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమ క్వారీ పనులు మాత్రం ఆగలేదన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రానైట్ అక్రమంగా తరలిపోతుండటంతో పాటు తమ పంచాయతీ పరిధిలోని కాలుష్యాన్ని గురవుతున్న గ్రామాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే అక్రమ క్వారీ పనులను నిలిపివేయాలని వారు సంబంధిత అధికారులను కోరారు. లేని పక్షంలో తమ పంచాయతీ పరిధిలోని 3 గ్రామాలకు చెందిన రైతులందరూ సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటామని వారు ఆ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఈ కార్యక్రమంలో సురేంద్రనగరం గ్రామ పంచాయతీ పరిధిలోని 100 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. మా గ్రామాలు బాగుండాలి, అంతేగాని మీ ఇష్టంగా రౌడీ చేస్తే అది బాగలేదు సార్. ఈయన ఏదో ఆయన వెంకటేష్ రెడ్డి అంటే ఎవరో మనకేం తెలియదు, ఆయన కొత్తగా వచ్చినాడు. అందువల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. లేకపోతే మేము చాలా పెద్ద లెవెల్లో పోతాం. మేము ఎస్సీ, ఆటోళ్ళు ఎస్సీ సార్. మేము ఓకేనా సార్, ఎస్సీ మేము మీకు చెప్పగలము. కానీ పుత్తూరు మండలం, కార్వేటి నగరం మండలం పరిధిలో నుంచి కొన్ని గ్రామాలుగా మేము రైతులము ఇక్కడికి వచ్చి ఉన్నాము. విషయం ఏమంటే వెంకటరెడ్డి క్వారీ అనేసి మా యొక్క విలేజ్ల మధ్యలో ఉన్నది. ఆ యొక్క క్వారీ వలన రైతులు ఇబ్బందులు పడుతున్నాము. అది ఏమేమి ఇబ్బందులు అంటే అక్కడ ఆవులు, మరి రైతులు, జనాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా శబ్దము రావడం వలన మాకు అనేక విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఒక అతను కూడా ఆ యొక్క సౌండ్ వలన మరణించడం కూడా జరిగింది. మేము దీన్ని మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాము. వేపకుంట గ్రామ పంచాయతీ ఏరియాలో వెంకటరెడ్డి అనే అతను క్వారీ నడుపుతూ ఉన్నారు. ఇంతకుముందు దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని సీజ్ చేయమని చేసినారు కూడా. కానీ వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళకి తెలియకుండా అక్రమంగా అప్పుడప్పుడు నడుపుతాను. బ్లాస్టింగ్ వలన చుట్టుపక్కల మాకు ప్రాబ్లం ఉంది. అందులో వేరే మేము పల్లిపుట్టి పోయే దారిలో నైట్లో వస్తూ ఉంటాము. ఆ బ్లాస్టింగ్ వల్ల 2 ముగ్గురు కూడా దెబ్బలు తగిలినాయి అనేసి, అందువల్ల దయచేసి పెద్దవాళ్ళు కానీ గవర్నమెంట్ గారని ఎవరైనా ఆ క్వారీని పూర్తిగా ఆఫ్ చేయాలని ప్రజల తరఫున, అందరు ప్రభుత్వం తరఫున, మీడియా తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా బ్లాస్టింగ్ వల్ల వాటర్ కల్మిషన్ అయిపోతుంది. పొలాల్లో పడిపోయి ఆవులకి తిండి లేకుండా పోతా, నీళ్ళు తాగడం వల్ల కూడా మనుషులకి, ఆవులకి అంతా ప్రాబ్లం వస్తూ ఉంది అనేసి ఆల్రెడీ దీన్ని ప్రభుత్వం వారు ప్రజల యొక్క విన్నపాన్ని ఉపయోగించుకొని నిలిపారు. కానీ అతను ఏ విధంగా హింస పెడుతున్నాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, పొలాలకు వెళ్ళడానికి ఆ శబ్దానికే చాలామంది ఇప్పుడు నిన్నటి సంఘటనలో కూడా ఒక అతను చనిపోయాడు. అదేవిధంగా ఆవులు నీళ్లు తాగాలంటే కూడా ఆ దుమ్ము ధూళి వల్ల ఆవులు కూడా తాగేదానికి ఇబ్బంది పడుతుంది. ఆ ఆవులు తాగిన నీళ్ళనే ప్రజలు తాగుతున్నారంటే ఎంత సామాన్య కథ కాదు. దీన్ని వెంటనే మన కలెక్టర్ గారు కానీ, మన మైనింగ్స్ అధికారులు కానీ దీన్ని స్పందించి వెంకటేష్ రెడ్డి అనే అతని క్వారీని వెంటనే నిలిపించి మాకు ఈ 3 గ్రామాలకి, వేపకుంట గ్రామానికి, అవేరుకండిగా, తిరుమలకుప్పం, ఈ 3 పంచాయతీలకు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.